తిరుమలలో ఉన్నటువంటి అనుభూతి కలుగుతుంది ఈ ప్లేస్ లో మనం ఉండి చూస్తూ ఉంటే, ఈ ఆహ్లాదకరమైనటువంటి పచ్చటి వాతావరణాన్ని చూస్తూ ఉంటే. కాబట్టి ఎక్కడైనటువంటి మన నరసింహస్వామి టెంపుల్స్ లో చూడాలనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి మనకి ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకుంటే, అప్పుడు నారద ముని వారు ప్రతిష్ఠించినటువంటి మన స్వామివారు కాబట్టి ఈయనకి చాలా విశిష్టత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి ఈ హైవే మార్గం కూడా పోతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ఓవర్ టు సిసి న్యూస్. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నటము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము, అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది, భావింప సకల సంపద రూపమదివో, అదివో భావింప సకల సంపద రూపమదివో, పావనములకెల్ల పావనమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. శ్రీహరివాసము శ్రీహరివాసము. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు CCTV ఏపీ న్యూస్కి స్వాగతం. మనం ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలంలో పాత సింగరాయకొండ గ్రామంలో ఇక్కడ దాదాపు 100 సంవత్సరాల క్రితం ఇక్కడ గతంలో ఉన్నటువంటి మన శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఇక్కడ ప్రతిష్ఠ జరిగినటువంటి ఒక దేవాలయంలో ఉన్నాము. ఇదే మన పాత సింగరాయకొండలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయము. ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత ఉంది. ఆ విశిష్టత ఏంటంటే
బ్రిటిష్ని గడగడలాడించినటువంటి ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సముద్ర మార్గం మీద వాళ్ళ వ్యాపారం నిమిత్తం వెళ్తున్నటువంటి టైంలో ఇక్కడ కరెక్ట్గా మన ఈ గుడి ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చినప్పుడు వాళ్ళ పడవలు కాలిపోవటం జరిగేది. మరి అప్పుడు అక్కడ ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేటువంటిది వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఏముంది, ఏం పవర్ ఉంది అనేటువంటిది తెలుసుకున్నప్పుడు ఇక్కడ మన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆయన చూపు పడతా ఉంది మన మీద అని చెప్పనని అప్పుడు వాళ్ళు గుర్తించి ఆయనకి ఇక్కడ ప్రత్యేకంగా వచ్చి ఒక కప్పం కట్టి ఇక్కడ ఆయనకి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు జరిపి ఇక్కడ ఆయన అనుగ్రహం పొంది మరి ఆ రోజు నుండి అటువంటిది జరగకుండా ఆయన మమ్మల్ని కాపాడు. ఇక్కడ ఈ గుడికి సంబంధించి మన తాతయ్య స్వామి గారు అలాగే మన స్వయంభూగా వెలిచినటువంటి మన ఆంజనేయ స్వామి వారు ప్రత్యేకంగా ఇక్కడ ఆకర్షణీయంగా ఉంటారు. అయితే ఇక్కడ నుండి మాలకొండ వరకు అంటే పాత సింగరాయకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుండి మాలకొండ మన టెంపుల్ వరకు ఒక స్వరంగ మార్గం ఉండేది. గతంలో ఈ స్వరంగ మార్గం ద్వారా మరి అక్కడ కొన్ని స్వాములు ఇక్కడ మన నరసింహస్వామి వారు మరి ఆ స్వరంగ మార్గం గుండా వెళ్ళేవాళ్ళు అనేటువంటిది ఒక ప్రతిష్ట ఉండేది. మరి దీనికి సంబంధించి ఇక్కడ కొత్తగా గిరి ప్రదక్షిణ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మన ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఇంతకు ముందల గిరి ప్రదక్షిణ అనేటువంటిది లేదు. మన అరుణాచలంలో లాగా ఇక్కడ కూడా సేమ్ గిరి ప్రదక్షిణ అనేటువంటిది కొత్తగా ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ మన ఈ సింగరాయకొండ మండలంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం మనకి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ రథోత్సవం దాదాపు 9 రోజులు 10 రోజులు భారీగా ఇక్కడ ఒక మన తిరుమలలో ఏ రకంగా అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో సేమ్ అట్లాగే ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాలు అనేటువంటిది జరుగుతాయి. అలాగే ఈ గుడికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఈ పాత సింగరాయకొండకు సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు చాలా కాలం నుండి ఇక్కడ ఈ మన గుళ్ళో మూత కాపులుగా ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళే ఉంటున్నారు. అయితే వాళ్ళు ఎంత ఆర్థికంగా బలపడినా కూడా ప్రత్యేకంగా ఈ గుడి కంటే మన ఇల్లు హైట్ ఉండకూడదు అనేటువంటిది ఒక నిబంధన ఏర్పాటు చేసుకొని వాళ్ళు గుడి కంటే తక్కువలోనే ఒక స్టేర్తోనే ఈ నరసింహస్వామి గుడికి కంటే ఒక స్టేర్తోనే వాళ్ళ ఇల్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతవరకే మనకు పరిమితం అని చెప్పారని అంతవరకే పరిమితంగా వాళ్ళు ఇల్లు ఏర్పాటు చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి గుడికి మించి స్టేర్లు నిర్మించకూడదు అనేటువంటి నిబంధనలో వాళ్ళు ఉండి స్వామివారికి గౌరవిస్తూ ఆయన ఆశీస్సులు తీసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. మరి ఈ గుళ్ళో కొత్తగా అంటే పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మ్యారేజ్ చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకుంటా ఉంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మన టెంపుల్ పూజారి గారు ప్రత్యేకంగా స్వామివారికి ఈ కైకర్యాలు నిర్వహిస్తూ దాదాపు సింగరాయకొండ మండలం మొత్తం చుట్టుపక్కల సింగరాయకొండ మండలమే కాకుండా కందుకూరు ఇటుపక్క కావలి ఏరియాలో మన లక్ష్మీ నరసింహస్వామి వారికి టెంపుల్కి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. సింగరాయకొండలో దాదాపు కూడా అన్ని స్వామివారి భూములే. ఇక్కడ ఏది కూడా సింగరాయకొండలో ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ అనేటువంటిది లేదు. అన్ని స్వామివారి భూములే కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ లేదు. అందరూ కూడా ఆయన భూముల మీద వాడుకొని ఆయన భూములు బతుకుతున్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ పరిస్థితి ఏందనేటువంటిది మన పూజారి గారు మాటల్లో అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎట్లాగుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కోనేరు అనేటువంటిది ఒకటి ఏర్పడి ఉంది అప్పటి నుంచే. మరి కోనేరులో ప్రతి సంక్రాంతికి ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. మరి ఆ ఉత్సవాలు కూడా మన ఈ దాదాపు చాలా వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు కూడా వచ్చి వీక్షిస్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా మన స్వామివారి ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. రుద్ర పశ్చిమతటే నారదేన ప్రతిష్ఠితం శ్రీ నృసింహాలయం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం, పాత సింగరాయకొండ, ప్రకాశం జిల్లా. ఈ యొక్క దేవస్థానం పూర్వం దేవఋషి నారదుడు స్వామివారిని ఇక్కడ స్వామివారి కోసం తపస్సు చేయగా స్వామివారు స్వయం వ్యక్తంగా ఇక్కడ వెలిసి ఉన్నారు. తర్వాత త్రేతాయుగంలో సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ స్వామివారిని దర్శించి ఇక్కడ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారిని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఈ క్షేత్రం దక్షిణ సింహాచల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. తరువాత
ఇక్కడ యోగానంద నరసింహస్వామి వారికి వాకిలి నేరుగా ఉండదు. పూర్వం బ్రిటిష్ వాళ్ళు సముద్ర మార్గం కనుక్కున్న తర్వాత స్వామివారికి ఎదురుగుండా ఆ సముద్ర మార్గంలో ప్రయాణించేటప్పుడు ఆ యొక్క స్టీమర్లు స్వామివారి దృష్టికి తగలబడిపోతుండేవి. అందుకని బ్రిటిష్ వాళ్ళు ఆ యొక్క స్వామి దృష్టి అక్కడ పడకూడదని స్వామివారి యొక్క ముఖద్వారాన్ని కొద్దిగా పక్కకు జరిపి కట్టారు. అప్పటి నుండి ఆ పడవలు కాలిపోవటం అనేది పూర్తిగా ఆగిపోయాయి అన్నమాట. అప్పటి నుండి ఆ యొక్క ముఖద్వారం పక్కకు జరపటం అపరాధం కాబట్టి అపరాధ రుసుము అంటే పెనాల్టీ కింద రోజుకి ₹1 బ్రిటిష్ వాళ్ళు ఉన్నంతకాలం ఆలయానికి చెల్లించేవాళ్ళని చెప్పేవారు. అదేవిధంగా ఇక్కడ యోగానంద స్వామి వారి దర్శన గుడి నుండి మాలకొండ నరసింహస్వామి వరకు రహస్యంగా స్వర్గ మార్గం ఉందని, దాని నుండి ఋషులు వెళ్ళి ఆరాధన చేసేవాళ్ళని చెప్తారు. అదేవిధంగా అది ఇప్పుడు సుమారు ఒక 150 సంవత్సరాల క్రితం పైనే అది కొంతమంది వెళ్ళి తిరిగి రాలేదని ఆ యొక్క గృహద్వారం మూసివేసి ఉంది. అదేవిధంగా స్వామివారికి ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం జూన్ నెలలో అత్యంత వైభవంగా 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా శనివారము మరియు ఇతర పర్వదినాల్లో స్వామిని భక్తులు విశేషంగా దర్శించుకుంటూ ఉంటారు. స్వామి, ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు కదా, మరి దానికి సంబంధించి వివరాలు చెప్తారా? ప్రతి మాసంలో పౌర్ణమి రోజు ఇక్కడ ఉదయం 7 గంటల నుండి భక్తులు నామ సంకీర్తన చేసుకుంటూ స్వామివారికి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మనం ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఉన్నటువంటి తాతయ్య స్వామి వారి టెంపుల్లో ఉన్నాము, ఆలయంలో ఉన్నాము. ఇక్కడ ఇదే మన తాతయ్య స్వామి గారి ఆలయము. మరి ఈ ఆలయంలో ఈ మన స్వామివారి కళ్ళ దృష్టికి సంబంధించి అక్కడ సముద్రం తీరంలో బ్రిటిష్ వాళ్ళు వెళ్తున్నప్పుడు వచ్చేటువంటి కరెక్ట్గా స్వామివారికి ఎదురుగా చూపు పడుతున్నటువంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఆ సముద్ర మార్గం మీద వెళ్తున్నటువంటి బ్రిటిష్ వారి పడవలు కాలిపోయి మరి ఇక్కడ ఈ స్వామివారి సంబంధించినటువంటి చూపు వల్ల మనకి ఈ జరుగుతున్నాయి అనేటువంటిది వాళ్ళు తెలుసుకొని స్వామివారిని ఆ ద్వారానికి ఎదురుగా కాకుండా కొంచెం పక్కకి జరపడం జరిగింది. మరి ఆ జరిపిన తర్వాత ఆ జరిపినందుకు అపరాధ రుసుముగా మరి బ్రిటిష్ వాళ్ళు రోజుకి ₹1 చొప్పున స్వామివారికి డబ్బులు ఆయనకి కప్పం కడతా వచ్చారు. మరి ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా ఇదే ఆనవాయితీగా జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాము. ఇదే మన స్వామివారి టెంపుల్, అంటే తాతయ్య స్వామివారి టెంపుల్. ఇక్కడ మన పూజారి గారు ఉన్నారు, ఆయనతో అడిగి 2 మాటలు తెలుసుకుందాం. స్వామి, మన తాతయ్య స్వామి గారి ప్రతిష్ఠ గురించి, అంటే ఆయన సంబంధించినటువంటి విషయాల గురించి మా ఛానల్తో కొంచెం పంచుకోండి స్వామి. వచ్చేసి స్వయంభూమూర్తి అండి. ఆయన వెలిసిన కారణం ఏంటంటే సముద్రం దగ్గరికి సముద్రే పశ్చిమ తటే నారదైన ప్రతిష్ట నరసింహాలయం దృష్ట్యా పునర్జన్మ జరుగుతుంది. అంటే స్వామి వెలిసిన కారణం ఏంటంటే పాత రోజుల్లో సముద్రం పొంగి వేళ మీద పడుతుంటే ఆ యొక్క సముద్రం పొంగి నాపటం కోసంగా నారద మహామ తపస్సు చేస్తే స్వామి స్వయంగా వెళ్తాడు. వెలిసిన తర్వాత ఏమైందంటే ఆ యొక్క ఉగ్రరూపానికి ఆ పొంగు ఆగింది. ఆ యొక్క దృష్టి అనేది తలుపు తీయగానే అది ఎదురుగా ఏముంటే అది కాలిపోయింది. దాంట్లో భాగంగా బ్రిటిష్ వాళ్ళ టైంలో వాళ్ళ స్టీమర్లు అవి కాలిపోతుంటే అప్పుడు వాళ్ళ యొక్క గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి వాళ్ళు సర్వే చేస్తే స్వామి కోరని చెప్పేసి వాళ్ళు వాకిల్ని పక్కకు మార్చారు. మార్చిన తర్వాత వాళ్ళకి ఏదో ఎఫెక్ట్ జరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి మొక్కున్నారు. రోజుకి ₹1 కప్పం అని చెప్పి పెట్టేవాళ్ళు. అపరాధం కింద రోజుకి ₹1 కప్పం కట్టేవాళ్ళు. పోతే ఈయన వచ్చేసి తాతయ్య స్వామి ఉండరు. మామూలుగా నిక్నేమ్ యోగానంద లక్ష్మణ స్వామి తాతయ్య స్వామి ఉంటారు. తాత అంటే వెనకట్లేదంటే వారానికి ఒక రోజు దర్శనం. శనివారం అయితే మళ్ళీ శనివారం ఉండేది. అలా జరుగుతూ ఉంటే ఒక అర్చక స్వామి తీసుకెళ్ళి పూజ చేసుకుంటుంటే వచ్చేటప్పుడు ఆయన ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చుకుంటే ఆ పిల్లవాడు పైన ఆడుకుంటూ ఉన్నాడు. ఈయన పూజలు చేసుకుంటూ ఉన్నాడు మధ్యాహ్నం 12 గంటల వరకు. ఆ సందర్భంలో పిల్లవాడు ఇప్పుడు ఆడుకునేవాడు వచ్చేసి లోపల గుహలో వచ్చుకుంటాడు వెళ్ళాడు. అంటే అప్పుడు కరెంట్లో వెళ్ళి వచ్చేకడిగా ఉండేది గుహ కదా. అలా ఆయన జనం అయిపోగానే మామూలు అయిపోయాలని చెప్పేసి మామూలు క్లోజ్ చేసుకుని పైకి వెళ్ళిపోయింది. తర్వాత చూస్తే పిల్లవాడు ఎక్కడ కనపడాలి, అడిగంత ఎత్తుకెళ్ళి ఎక్కడ కనపడాలి. తర్వాత చూస్తే పిల్లవాడు లోపల ఏడుస్తున్నాడు. డబ్బులు వేసి మళ్ళీ తీసేవాడు కాదు. ఇప్పుడు వరకు పిల్లవాడిని ఆయనే పోషించాడు. మళ్ళీ శనివారం తలుపు తీసినప్పుడు పిల్లవాడు స్వామివారు ఒళ్ళో పడుకుని ఉన్నాడు. అడిగితే వచ్చి రానమాడుతాడు, తాత పెరుగన్నం పెట్టాడు చెప్పాడు. అప్పటి నుంచే తాతయ్య స్వామి ఉంటుంది. దానికి గుర్తింపుడుగా ఉదయాన్నే బాలబాబుని మీద పెరుగన్నం మీద. తర్వాత త్రేతాయుగంలో రాములు వారు అరణ్యవాసం పోయి రావణ సంహారం జరిగాక అక్కడ స్వామిని
సీతాదేవి సహా వచ్చేసి ఇక్కడ స్వామిని దర్శనం చేసుకున్నప్పుడు నేను ఉగ్రమూర్తి కనుక శాంతమూర్తి ఉన్నాను చెప్పేసి పైన ఆయన అనుమతితోటి పైన వరాహస్వామి చేశాడు. ఇప్పుడు ఏం చెప్పారంటే మొదట పూజ పేరు ఆస్తుగా వ్యక్తులు ఉంటాయి, ఈ భోగాలు మాత్రం అవి జరుగుతూ ఉంటాయి. స్వామి ఇక్కడ గృహ ఏదో ఇక్కడి నుంచి ఉందని చెప్పి మాలకొండ వరకు ఉంది స్వామి. అది అంటే ఇంతకుముందు పాతకాలంలో ఉండేది, ఇప్పుడు అటు ఇటు కొంత అప్పుడు పాత రోజుల్లో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అది ఎవరు పోకుండా చేసుకోవడానికి దాన్ని క్లోజ్ చేశారంట, పైన బండ వేసి బిగి చేశారు. దాని ఆనవాళ్ళు మాత్రం ఇప్పటికీ ఉన్నాయి అక్కడ, ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. అంటే మీరేమన్నా మామూలుగా ఎప్పుడన్నా అంటే మేము చూసాం కానీ బండ అంటే ఇంతకుముందు పూర్తిగా బిగించలేదు. బండ వేసినప్పుడు టార్చ్ లైట్ వేసి కింద కనపడుతుండేవి బెట్లు ద్వారం అంతా కూడా. తర్వాత కాలంలో వాటి మాకు పూర్తిగా చేసేసారు, బాగా నీట్గా అంతా బాగు చేసినప్పుడు అంతా చేసేసారు అంతవరకు. ఓకే సార్, థ్యాంక్ యూ. మనం ప్రస్తుతం మన లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో ఉన్నటువంటి ఈ చూడండి, ఇది కోనేరు అంటారు. మరి ఈ స్వామికి సంబంధించి ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి కోనేరు. ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు గతంలో నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఈ కోనేరు ఎప్పుడు కూడా ఇట్లాగే ఉంటుంది, దీన్ని ఎండిపోవటం కానీ అలాంటివి జరగవు. మరి ఈ కోనేరులో వాళ్ళు వచ్చి ఇక్కడ కోనేరు ఇదే నీటిని తాగటానికి ఉపయోగించుకునేటువంటి వాళ్ళు. గతంలో ఉన్నటువంటి ప్రతీక ఏంటంటే స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి ఇక్కడ ఆ స్వామివారికి చక్రస్థానము అనేటువంటిది ఇక్కడ ఈ కోనేరులోనే చేసేటువంటి పరిస్థితి. మరి ఈ చక్రస్థానం చేసినప్పుడు ఇక్కడ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వామివారితో పాటు ఇక్కడ ఈ కోనేరులో మునిగి ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి రోగాలు అనేటువంటిది కూడా చాలా వరకు ఈ కోనేరులో మునగటం వల్ల పోయాయి అనేటువంటిది, ఆ రోగాలు వాళ్ళ నుంచి దూరం అయిపోతాయి అనేటువంటిది ఒక ప్రతీకి ఉండేది. మరి దీంట్లో భాగంగా ఈ ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ పాసంగరాయకోటలో ఉన్నటువంటి ప్రజానికం ఈ కోనేరులో ఉన్నటువంటి వాటర్ని తాగుతూ ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడు కూడా అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి నీళ్లు పూర్వకాలంలో పెద్దలు కూడా ఇప్పుడు కూడా ఉన్నటువంటి పెద్దలు ప్రత్యేకంగా కావుళ్ళు వేసుకొని వచ్చి ఈ కోనేరులో నీటిని ఇప్పుడు కూడా తీసుకెళ్లి ఇదే నీరుని వీళ్ళు తాగటం చూస్తున్నాము. మరి వీళ్ళు ఇప్పుడు ఈ మన మంచినీటి కుళాయిలు కానీ లేకపోతే ఈ మినరల్ వాటర్ కానీ తాగేటువంటి పరిస్థితి ఈ పాసింగరాయకొండలో పంచాయతీలో అయితే లేదు. వాళ్ళు ఇప్పుడు కూడా వచ్చి కోనేరులో ఉన్నటువంటి వాటర్ తాగటం వల్ల ఈ రోజుకి కూడా చాలా గట్టిగా ఎటువంటి రోగాలు లేకుండా వాళ్ళు జీవిస్తున్నారని, ఈ స్వామివారి ఆశీస్సులతో జీవిస్తున్నారని చెప్పుకుంటా ఉంటారు. దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచినటువంటి మన ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ ప్రదేశం చూడండి, దాదాపు చూస్తూ ఉంటే మనకి ఒక గ్రీన్నెస్ అంటే ఒక పచ్చటి చెట్లు, దాదాపు ఎన్నో వందల సంవత్సరాలు ఉన్నటువంటి మర్రి చెట్లు. అలాగే ఈ ప్రదేశం చూడండి, ఇది ఈ మెట్టు మార్గాన వెళ్ళేటువంటి ప్రదేశం. ఇక్కడ స్వామివారి కొండకి చేరుకునేటువంటి నడక మార్గంలో వెళ్ళేటువంటి ప్రదేశం. అంటే ఏదైనా వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రదేశం ద్వారా వస్తుంటాయి. మరి ఇక్కడి నుంచి మనం చూస్తూ ఉంటే ఈ మర్రి చెట్టు దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి మర్రి చెట్టు ఇక్కడ ఇట్లాగే ఉంది. మరి ఈ వాతావరణం చూస్తే మనం ఒక తిరుమలలో మెట్టు మార్గంలో మనం వెళ్తున్నామా, మెట్టు మార్గంలో మనం అంటే తిరుమలలో ఉన్నటువంటి మనం కాలిబాటన నడుస్తా వెళ్తా ఉంటే మనకి ఏ రకంగా అయితే ఇక్కడ వాతావరణం మనకి కనబడుతుందో మరి అదే వాతావరణం ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఎక్కడైనా కూడా మన ఈ సింహాచల క్షేత్రాలు కానీ ఏదన్నా మన చూస్తూ ఉంటే వాటిలన్నిట్లో కంటే ప్రసిద్ధిగాంచినటువంటి ఇక్కడ తిరుమలలో ఉన్నటువంటి అనుభూతి కలుగుతుంది. ఈ ప్లేస్లో మనం ఉండి చూస్తూ ఉంటే ఈ ఆహ్లాదకరమైనటువంటి పచ్చటి వాతావరణాన్ని చూస్తూ ఉంటే. కాబట్టి ఎక్కడైనటువంటి మన నరసింహస్వామి టెంపుల్స్లో చూడాలనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి మనకి ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకుంటే అప్పుడు నారద ముని వారు ప్రతిష్ఠించినటువంటి మన స్వామివారు కాబట్టి ఈయనకి చాలా విశిష్టత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి ఈ హైవే మార్గం కూడా పోతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ఓవర్ టు సిసి న్యూస్.